నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషి. ఈరోజు మనం ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. అంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎందుకు అని అంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్ గారికి విన్ అనంతరం కూడా మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే నేపథ్యం ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు కొన్ని వర్గాలు చెప్తున్నాయి, కొంతమంది నాయకులు కూడా చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొంతమంది 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడ్డం అనేది పక్కా అని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు అంటున్నారు, అలాగే నాయకులు అంటున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి అతని మీద కూడా వేటు పడ్డం కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా అంటున్నారు. అటు హైకోర్టు నుంచి కానీ ఇటు ఇంకా కోర్టు సైడ్ నుంచి కూడా కొంత తీర్పు రావడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఉప ఎన్నిక కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వస్తుంది అనే ఆలోచన కూడా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. మరి దీని గురించి ఒకవేళ ఉప ఎన్నికనే కనుక వస్తే ఏ పార్టీకి మళ్ళీ ఖైరతాబాద్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు, అలాగే ఇక్కడ దానం నాగేందర్ గారి పరిపాలన పరంగా ఎలా ఉందనే దాని మీద కూడా కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకన్న. ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే డెవలప్ పరంగా ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న దానం నాగేందర్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ టీఆర్ఎస్లు ఉన్నారు కదా, ఇంతకుముందు మంచిగా ఉండే పనులు. ఇప్పుడు వీళ్ళకు దినికిన కాంచి పనులు ఏమి లేవు, ఇప్పుడు ఏం పనులు అయితే లేవు. ఇక ఆయన గెలిచిన కాంచి 6 గ్యారెంట్లు ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి, 6 గ్యారెంట్లు ఏం వేయలేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే ఇక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే సూచన ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నికనే కనుక వస్తే ఎవరు గెలిచే సూచన ఉంది? అటు విష్ణు గారు ఉన్నారు, పీజేఆర్ కొడుకు, ఇటు దానం నాగేంద్ర గారు ఉన్నారు, ఇట్లా ఎలా చూడొచ్చు? ఎలాగంటే ఇప్పుడు ఈ జనాలకు మనం ఏమి చెప్పగలం, ఎక్కువనైతే టీఆర్ఎస్ ఆయన ఇళ్ళ నుండి అలా జంపేసినాం కాబట్టి అభిమానం టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ వస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్గా ఉన్నది, చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళే అది అడుగుతున్నారు. అంటే ఇప్పుడు దానం నాగేందర్ గారు కూడా ఇటు మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒకవేళ సీటు కేటాయిస్తే ఆయన కూడా రేస్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. దానికి ఏం చెప్పలేము, జనాలు బట్టి ఎంత వస్తే రావచ్చు, లేకపోతే లేక దాని ఎక్కువ జనాలు అయితే వీటినే మాకు అభిమానం మాత్రం టీఆర్ఎస్ ఉంది, మేము టీఆర్ఎస్గా మేము ఓటేస్తాం. ఓకే, ఇప్పుడు దానం నాగేందర్ గారు మంచిగా అంటే అందరితో ఫ్రెండ్లీగా కానీ అట్లా కానీ వచ్చి పలకరించడం కానీ అవి ఏమైనా చేస్తుంటారు? ఏం అడగలేదు, ఏం చేస్తలేవు. నీళ్ళు వచ్చినా కూడా ఇళ్ళలో నీళ్ళు వచ్చినా కూడా అడిగినోడు పాపనే లేడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, అడిగినోడు పాపనే ఏం లేదు. ఇళ్ళలో నీళ్ళు వచ్చినా కూడా ఇవాళ అడగలేరు. మీరు ఎట్లున్నారు పరిస్థితి, మీరు ఎట్లా ఉన్న కనీసానికి మొఖం కూడా చూపెట్టలే. థ్యాంక్ యూ కాక. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ కూడా దానం నాగేందర్ గారికి పార్టీ చేంజ్ అయినందుకు ఇక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే సూచన ఉందని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. ఒకవేళ ఉప ఎన్నికనే కనుక వస్తే మళ్ళీ దానం నాగేందర్ గారు గెలిచే సూచన ఏమైనా ఉందంటారు? దానం నాగేందర్ గారే గెలుస్తారు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? అంటే ఆయనకున్న ఇక్కడ ఉన్న రిలేషన్షిప్ అలాంటిది, ఆయన ఏమంటారు, ఆయనకున్న కమిట్మెంట్, ఇక్కడ రిలేషన్షిప్ ఖచ్చితంగా ఆయన్నే గెలుస్తారు మళ్ళీ. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకవేళ ముందే ఇక్కడ క్యాండిడేట్ని కూడా ఒకవేళ ప్రకటిస్తే మొన్న మాగంటి సునీత గారిని ప్రకటించారు. అలాగే ఇక్కడ ఖైరతాబాద్ సైడ్ నుంచి ఒకవేళ విష్ణుకే కనుక సీట్ వస్తే ఆయన కూడా గెలిచే సూచన ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. లేదు ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ ఇప్పుడు ఈ టైంలో. అలాగే విజయరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి విజయరెడ్డి గారు కూడా దానం నాగేంద్ర గారికి సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఆయన్నే గెలుస్తారు. అంటే ఎట్లా డెవలప్మెంట్ పరంగా దానం నాగేందర్ గారు బాగానే డెవలప్మెంట్ ఉంది. ఇక్కడున్న ఆయన రిలేషన్షిప్ లీడర్షిప్ ఇక్కడ ఆల్రెడీ ఆయనకు ఒక గ్రోత్ ఉంది ఇక్కడ. అట్లాంటి అంత గ్రోత్ ఉన్న మనిషి పక్క పార్టీలోకి ఎందుకు వెళ్ళారని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఫస్ట్ ఆయన వేరే పార్టీ, దానికంటే ముందు వేరే పార్టీ ఫస్ట్ కాంగ్రెస్, దాని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు ఆయన. మారడం పెద్దది కాదు. ఒకవేళ మీరు అనుకుంటున్నారా, ఒకవేళ ఉప ఎన్నిక వచ్చే సూచన ఉందని మీరు అనుకుంటున్నారా? వస్తే రావచ్చు,
వచ్చినా కూడా మళ్ళీ నాగేందర్ గారే గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. తాత బాగున్నావా? మంచిగా ఉన్నా. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో అయిపోయింది. ఒకవేళ ఇక్కడ కూడా ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్. ఎందుకు? వాడు మంచోడు, వాడు దేవుడు. వీడు 4,000 ఇస్తాడు లంజ కొడుకు, మాకు ఇస్తలేడు ఇప్పటికి 52,000. ఆగుదానం చేసింది ఎందుకు? లంజ కొడుకాడు, దొంగ లంజ కొడుకాడు.